ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ప్లాంట్స్కున్న సాయిల్ని మనం ఎసిడిక్గా మార్చుకుందాము. అలా మార్చడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఏ విధంగా మనం మార్చుకోవాలి, ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే సాయిల్ని అనేది ఎసిడిక్గా మనం మార్చుకుందామండి. అసలుకి సాయిల్ని ఎసిడిక్గా ఎందుకు మార్చాలంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి ఎసిడిక్ సాయిల్ని ఎక్కువ ఇష్టపడుతుంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మల్లి చెట్టు, గులాబీ చెట్టు, ఇంకా నూరు వరహాలు, మందారము, కొన్ని ఫ్రూట్ చెట్లు, ఇంకా క్రోటన్స్ చెట్టు, ఇట్లాంటి కొన్ని చాలా వరకు ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడుతుంటాయి అనమాట. కొంతమంది అంటారు మా రోజా ప్లాంట్స్కున్న ఫ్లవర్స్ అనేటివి సరిగ్గా రావటం లేదని అంటారు కదండి. ఒక రకంగా సాయిల్ అనేది ఎసిడిక్గా లేకపోవడం వల్ల అన్ని పర్ఫెక్ట్గానే ఇస్తుంటాం, కానీ ఫ్లవర్స్ కొంత రాకుండా ఉంటాయి కదండి. కారణం ఎసిడిక్గా సాయిల్ లేకపోవడం వల్ల. కాబట్టి మనం సాయిల్ని ఎసిడిక్గా మార్చుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఎసిడిక్గా తయారు చేయడానికి సాయిల్ని నేను 2 నిమ్మ తొక్కలు తీసుకున్నానండి. వీటిని మనం వేస్ట్గా పారేస్తాం కదండి, వాటిని తీసుకున్నాను. ఎన్నైనా సరే మీరు తీసుకోవచ్చు, మనం నిమ్మకాయతో కూడా మనం చేసుకోవచ్చండి. కానీ వేస్ట్గా పారేసే వాటితోనే నేను ఎసిడిక్గా సాయిల్ తయారు చేస్తున్నాను. తర్వాత దీనికోసం నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ప్లాస్టిక్ వాటినే మీరు యూజ్ చేయండి, అంతేకాని మెటల్స్ ఇలాంటి వాటి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. దీంట్లో వేసేసి తర్వాత కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే 2 నిమ్మ తొక్కలు కదండి, అందుకని 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేశాను. నేను 2 డేస్ పాటు వాటర్లో వేసి నానపెట్టానండి, పూర్తిగా నానిపోయాయి. ఈ వాటర్ని మనం డైరెక్ట్గా తీసుకువెళ్ళి సాయిల్లో వేసినట్టయితే సాయిల్ ఎసిడిక్గా తయారవుతుంది. అసలుకి సాయిల్ ఎసిడిక్గా లేకుండా ఉన్నట్టయితే ఏం చేయాలంటే మనము మెగ్నీషియం సల్ఫేట్ ఉంది కదా, అంటే ఎప్సమ్ సాల్ట్ అంటారు కదండి. ఈ ఎప్సమ్ సాల్ట్ని మనము ఈ వాటర్లో డిజాల్వ్ చేసి ఆ తర్వాత మనం సాయిల్ ఇచ్చినట్టయితే సాయిల్ ఎక్కువగా ఎసిడిక్గా తయారవుతుంది. అంటే సాయిల్ అస్సలకి ఎసిడిక్గా లేనప్పుడు మనం దీన్ని డిజాల్వ్ చేసి ఇచ్చినట్టయితే సాయిల్ ఎక్కువగా ఎసిడిక్గా తయారవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే కనీసం దీన్నైనా సరే ఒక 15 డేస్కి ఒకసారి మనం సాయిల్లో ఇచ్చినట్టయితే సాయిల్ అనేది ఎసిడిక్గా తయారవుతుంది. మీరున్న ఏరియాలో సాయిల్ అనేది ఎసిడిక్గా ఉందా లేదా అనేది కాస్తంత మీరు గమనించండి. ఉన్నట్టయితే కొంచెం అవాయిడ్ చేయండి దీన్ని, లేదు అంటే 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని మన సాయిల్లో ఏ విధంగా ఇవ్వాలో చూద్దాము. ఈ మెగ్నీషియం సల్ఫేట్ నేను ఒక 1/2 స్పూన్ మాత్రమే దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది 1/2 లీటర్ వాటరే కాబట్టి 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఉన్న నిమ్మ తొక్కలు నేను వేరు చేసేస్తున్నాను. ఒకవేళ మీరు 1 లీటర్ తీసుకున్నట్టయితే వాటరు, అంటే నిమ్మ తొక్కలతో నానిన వాటర్ 1 లీటర్ తీసుకున్నట్టయితే దాంట్లోకి మీరు 1 స్పూన్ అనేది యాడ్ చేసి మొత్తం డిజాల్వ్ చేసి ఆ తర్వాత మన ప్లాంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ఈ వాటర్ నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే నిమ్మ తొక్కలే కాబట్టి పెద్ద గాఢత అనేది ఉండదు. ఒకవేళ మీరు నిమ్మకాయలు కట్ చేసి మీరు వాటర్లో నానబెట్టి పెట్టున్నారనుకోండి, 1 లీటర్కి మీరు 1/2 లీటర్ అనేది దాంట్లో యాడ్ చేసి ఆ తర్వాత మీరు మొక్కలకి వేయండి, ఎందుకంటే దాంట్లో కొంచెం ఎక్కువ గాఢత అనేది ఉంటుంది. ఈ నిమ్మ తొక్కలు, మెగ్నీషియం సల్ఫేట్ ఈ 2 మిక్స్ చేసిన వాటర్ ఉంది కదండి, దీన్ని కనీసం మనం 40 డేస్కి ఒకసారి మన ప్లాంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మిక్స్ చేయకుండా ఉంటే మీరు కనీసం ఒక 15 డేస్కి ఒకసారి నిమ్మ తొక్కల వాటర్ అనేది మీ ప్లాంట్స్కి ఇస్తూ ఉండండి. సాయిల్ని ఎసిడిక్గా తయారు చేయడానికి ఇంకొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఇది వచ్చేసి కమలాపండు తొక్కల పౌడర్. నేను ఆల్రెడీ డ్రై చేసి తొక్కల్ని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం ఒక 1 స్పూన్ అనేది సాయిల్లో వేసి మొత్తం మిక్స్ చేసి వాటర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ కమలాపండు తొక్కల పౌడర్ లేదనుకోండి, కనీసం కమలాపండు తొక్కలనైనా సరే వాటర్లో నానవేసి ఆ వాటర్నైనా సరే మనం ఇవ్వచ్చు. ఏవైనా సరేనండి ఎసిడిక్ సంబంధించిన తొక్కలు ఉంటాయి కదా, వాటిని వాటర్లో నానేసి మన ప్లాంట్స్కి ఇచ్చినట్టయితే సాయిల్ అనేది ఎసిడిక్గా మారుతుంది. ఇంకా చెప్పాలంటే ఉల్లిపాయల తొక్కులు ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయల తొక్కులు వాటర్లో ఒక 2 డేస్ పాటు నానబెట్టి ఆ వాటర్ని ఇవ్వచ్చు. లేదంటే ఆ పటిక ఉంటుంది కదండి, ఆ పటిక ఒక చిన్న గోలీ సైజ్ అంతా తీసుకొని సాయిల్లో లోపల కొద్దిగా గుచ్చి ఆ తర్వాత మనం వాటర్ డైలీ ఇస్తూ ఉన్నాం అనుకోండి, అది డిజాల్వ్ అయ్యి లోపల ఎసిడిక్గా సాయిల్ అంతా కూడా తయారవుతుంది. ఇవన్నీ చేయడం మీకు వీలు కానప్పుడు కనీసము కట్టెలను కాల్చినంత బూడిద వస్తుంది కదండి, ఆ బూడిద ఒక 1 స్పూన్ తీసుకొని సాయిల్లో మిక్స్ చేస్తూ ఉండండి. అలా అయినా సరే సాయిల్లో మిక్స్ చేసినట్టయితే సాయిల్ అనేది ఎసిడిక్ అవుతుంది. ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మన సాయిల్ని ఎసిడిక్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వెనిగర్తో కూడా మన సాయిల్ని ఎసిడిక్గా తయారు చేసుకోవచ్చు అండి. కాకపోతే అది వాడే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మనం చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి, లేదంటే ప్లాంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ టీ పౌడర్తో కూడా మనము సాయిల్ని ఎసిడిక్గా తయారు చేసుకోవచ్చండి. గులాబీ ప్లాంట్స్, మందారం ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా వరకు టీ పౌడర్ని ఇష్టపడతాయి, ఎందుకంటే దీంట్లో కొంతవరకు నైట్రోజన్తో పాటు ఎసిడిక్గా సాయిల్ తయారు చేసే తత్వం కూడా ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఇచ్చినట్టయితే మన ప్లాంట్స్కున్న ఫ్లవర్స్ అనేవి ఎక్కువ పూయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మల్లె, గులాబీ, మందారము ఈ మొక్కలే కదండి, ఇంకొన్ని మొక్కలు కూడా ఈ సాయిల్ని బాగా ఇష్టపడతాయి. ఆ మొక్కల లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము.
సో ఇదండి నా వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఏదైనా చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరిని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.